నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ జై తెలంగాణ. మరి నేను కొంచెం ఎక్కువసేపు మాట్లాడాలనుకున్నా కాబట్టి మరి సభకు నమస్కారం చెప్తూ నమస్తే అన్న. మరి వేదిక అలంకరించిన పెద్దలందరికీ, వేదిక కింద ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారుల ఆశీర్వాదంతో మార్గదర్శనంతో జరుగుతున్న ఈ సభ మరి చాలా చరిత్రాత్మకమైనదని నేను అనుకుంటున్నా. అయితే మిత్రులారా, కొన్ని విషయాలు మీతో పంచుకోవాల్సిన అవసరం ఉన్నది. కొంచెం జాగ్రత్తగా సెల్ ఫోన్లకు దూరంగా ఉండి నా మాట వినండి. నేను 2001 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం వరకు కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేసి హైదరాబాద్ నగరానికి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పోస్టింగ్ తీసుకొని వచ్చిన. నేను వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి. నాకు నెల్లూరు నుంచి ఒక తెలిసిన వ్యక్తి, ఆయన కూడా పెద్ద పోలీస్ ఆఫీసరే, ఆయన కాల్ చేసి నాకు కొంచెం బందోబస్తు ఇస్తావా అన్నాడు. నేను అన్న దేనికి బందోబస్తు? బందోబస్తు నువ్వు పోలీస్ ఆఫీసర్, ఆయన కాకపోతే ఆయన భారత ప్రభుత్వంలో పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు, ఆయన పేరు అవసరం లేదు ఇక్కడ. బందోబస్తు ఇస్తావా అన్నాడు. దేనికి అన్న? ఏం లేదు, హైదరాబాద్ నగరంలో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత భూమి వచ్చింది, కాకపోతే హైదరాబాద్ నగరంలో రైతులందరూ కూడా ఎడ్డోళ్ళు, చుట్టుపక్కల వాళ్ళకు ఆ భూమిలో వ్యవసాయం చేయరాదు, అక్కడ నీళ్లు దొరికే అవకాశమే లేదు. అందుకొరకు ఆ భూములన్నీ అగ్వకు దొరుకుతున్నాయి. నా దగ్గర 1 ఎకరం అమ్మితే నాకు ఒక చెరువుల చేపల చెరువును అమ్మితే నాకు దాదాపుగా 2-3 కోట్ల రూపాయలు వస్తాయి. ఇక్కడ మంచిగా 20 ఎకరాలు 30 ఎకరాలు తీసుకునే అవకాశం ఉన్నది. ఆ కోట్ల రూపాయలు వాళ్ళు క్యాష్లోనే ఏమంటున్నారు అంటే నోట్ల కట్టలే ఏమంటున్నారు. అప్పటికి ఫోన్పే, గూగుల్ పే, ఆన్లైన్, ఆర్టీజీఎస్ ఇవన్నీ రాలే. అంటే మరి అవన్నీ గోన బస్తాలో తీసుకురావాలి. నాకు భయం అవుతున్నది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో నేను పోలీస్ అధికారిని కాదు. నేను మరి నాకు బందోబస్తు ఇస్తామంటే నాయన ఆ పనులు మేము చేయము. మేము దొంగల నుండి పేదలను కాపాడడానికి మేము పోలీసులకు తుపాకులు ఇచ్చిండ్రు, కానీ ఈ బందోబస్తులకి, దొంగ క్యాష్లకు బందోబస్తులకు ఇవ్వలేదని నేను శృతి మెత్తగా ఆయనకు చెప్పి పంపించిన. సరే, ఆయన విధంగా వచ్చినాడు, కొనుక్కున్నాడు, అది వేరే సంగతి, అది పక్క పెడతాం. ఒక 15 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ పోలీస్ అధికారిగా ఒక దగ్గర పనిచేస్తుంటే నా దగ్గరికి మంచిరేవుల గ్రామం నుంచి, మంచిరేవులు అంటే ఈ నార్సింగి పక్క పొంటి ఉండే పెద్ద గ్రామం, చిన్న గ్రామం, ఇప్పుడు చాలా విలువైన గ్రామంగా మారింది. ఈ మంచిరేవుల గ్రామం నుంచి కొంతమంది యువకులు వచ్చిండ్రు. వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని వచ్చిండ్రు. వచ్చి సార్ మా భూములు పోయినాయి, ఆ రోజు జాగ్వాకు అమ్ముకున్నాం, ఎందుకు అమ్ముకున్నాం అంటే మరి ఏం చేసిండ్రు ఆ రోజు వచ్చిన డబ్బులతో? ఏమున్నా సార్, పక్కన ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం, అప్పుడు స్కార్పియో అనేది చాలా గొప్ప వాహనం, ఆ స్కార్పియో అనే జీప్ కొనుక్కున్నాం, అది కొనుక్కున్నాం, ఇది కొనుక్కున్నాం. తల్లిదండ్రులు ఏడ్చుకుంటూనే కూర్చున్నారు. నేను మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే సార్ ఏమున్నది సార్, పిల్లలే చెప్పిండ్రు, తల్లిదండ్రులకి ఈ భాష రాదు. పిల్లలు ఏం చెప్పిండ్రు? సార్ మేమంతా కూడా స్విగ్గీలా, జొమాటోలా, లేకపోతే ఆ బ్లింకిట్ అనో ఇంకా ఇవనో డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నాం. లేకపోతే ఈ ఎండాకాలం వచ్చిందంటే ఆ చెట్ల కింద కూర్చొని ఇక రియల్ ఎస్టేట్ తెల్లబట్టలు వేసుకొని కార్లు పెట్టుకొని కూర్చుంటాము. ఎప్పుడైనా భూములకు రేట్లు వస్తే అవి చేస్తాం, ఇవి చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళ సంవత్సరానికి రాండి కూర్చోండి, సంవత్సరానికి నెలకు వాళ్ళకి ఆదాయం తిప్పి కొడితే ఒక 30,000 40,000 మాత్రం, అంతకన్నా ఎక్కువ లేదు. సో నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే రాబోయే రోజుల్లో మీ పరిస్థితి కూడా ఆ విధంగానే ఉండబోతున్నది అనేది నేను మీకు చెప్పాలనుకున్నా. ఆనాడు 2004 సంవత్సరంలో ఏ విధంగా అయితే హైదరాబాదు చుట్టుపక్కల, అంటే ఇప్పుడు మనం ఓఆర్ఆర్ అని ఏదైతే అంటున్నామో ఆ ఓఆర్ఆర్ లోపల, ఆ ఓఆర్ఆర్ బయట ఉన్న రైతులు ఎట్లయితే మోసపోయినరో, ఈ RRR వల్ల కూడా ఆ విధంగానే రైతులు మోసపోయి కూలీలుగా మారే ప్రమాదం ఉన్నది. ఈరోజు రైతులుగా బతుకుతున్నారు. ఇక్కడ చూడండి, చింతపల్లి నుంచి రైతు సోదరులు వచ్చిండ్రు. వాళ్ళు ఆరాల పెద్ద సైదులు యాదవ్ 3 ఎకరాలు, కడారి నరసింహ యాదవ్ 4 ఎకరాలు, కడారి బ్రహ్మ యాదవ్ కేవలం 1 ఎకరం 10 గుంటలు, వడ్డయ్య యాదవ్ 3 ఎకరాలు, కడారి కృష్ణ యాదవ్ 1.5 ఎకరం. అంటే అందరు కూడా సన్నకారు చిన్నకారు రైతులు, రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి ఉన్న వాళ్ళే
ఇక్కడ వాళ్ళ భూములే పోతున్నాయి మిత్రులారా. నిజానికి ఈ భూములు ఎవరి కోసం తీసుకుంటున్నారు, ఎందుకోసం తీసుకుంటారు? మీరు ఇదేదో మామూలుగా సోషల్ మీడియాలో వాట్సాప్లో చూస్తే అర్థం కాదు. మీరు చాలా కేర్ఫుల్గా ఆలోచించాలి. ఈరోజు నవీన్ అన్న చాలా క్లియర్గా చెప్పిండు, ఆయన కూడా నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో మన పాలమూరు బిడ్డ అని ప్రతిసారి కూడా వేదికల మీద నిలబడి మాట్లాడుతున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రస్థానం ఏంది, ఆయన ఏం చేసి మరి అలా ముఖ్యమంత్రి అయ్యిండు, ముఖ్యమంత్రి కాకముందు ఏ విధంగా మరి ఆయన జీవనోపాధి ఉండే ఆయనే క్లియర్గా చెప్తున్నాడు. నేను రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చిన, మరి రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన ఒక రిటైర్డు ఒక 10 మంది ఆర్డీఓలను పెట్టుకొని, లేకపోతే 10 మంది లాయర్లను పెట్టుకొని, 10 మంది సర్వేయర్లను పెట్టుకొని, వాళ్ళందరికీ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో ఆఫీసులు పెట్టి ఎక్కడెక్కడ లిటిగేషన్ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఆ భూములన్నింటినీ కూడా తీసుకొచ్చి ఆఫీసర్లను బ్లాక్మెయిల్ చేసి వచ్చి ఆ ఆఫీసర్లను అప్పుడున్న మంత్రులను భూమి ఓనర్లను అందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసి ఆ బ్లాక్మెయిల్ ద్వారా మళ్ళీ వచ్చిన డబ్బును మళ్ళీ భూములలో పెట్టి, మళ్ళీ వచ్చిన డబ్బులు మళ్ళీ భూములలో పెట్టి, ఆ డబ్బును రాజకీయంలో పెట్టి ఇవాళ మనం అందరి మీద మత్తు మందు చల్లి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇది కరెక్టా కాదా చెప్పండి? రియల్ ఎస్టేట్ దందా చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే అధికారులు, ఆయన మంత్రివర్గ సభ్యులు అందరు కూడా మంచోళ్ళు అవుతారా కారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక 4 రోజుల క్రితం, ఇది జాగ్రత్త వినాలి, 4 రోజుల క్రితం ఆంధ్రజ్యోతి దినపత్రిక, అదేదో నమస్తే తెలంగాణ అంటే చూడాయి బాబు నమస్తే తెలంగాణ మీ పత్రిక అంటారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక రేవంత్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైన రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు శిష్యుడు, చంద్రబాబు నాయుడు దోస్తైన రాధాకృష్ణ తన దినపత్రికలో మొదటి పేజీలో ఒక వార్త రాసిండు. ఇది జాగ్రత్త వినాలి అమ్మలు, అక్కలు, అన్నలు అందరూ కూడా. నా దగ్గర 50 కోట్ల రూపాయల నల్లధనం ఉన్నది, నీకు 1 కోటి రూపాయలు ఇస్తా, దాన్ని మొత్తం కూడా తెల్లధనంగా మారుస్తావా అని ఒక ఆయన అన్నాడంట. ఆయన ఎవరు చెప్పండి చూద్దాం, ఎవరు? మనం పేపర్లు చదవకపోతే, పత్రికల్లో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే మనం నిండా మునుగుతాం. ఆ మాట అన్నది ఎవరో కాదయ్యా, ఒక ఐఏఎస్ ఆఫీసర్, రేవంత్ రెడ్డి గారి మంత్రిత్వ శాఖలోనే పనిచేస్తున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆయన నా దగ్గర 50 కోట్ల ఆమ్దాని వచ్చింది, 4 నెలల లోపలే 50 కోట్ల రూపాయలు సంపాదించిన, నాకు అవంతా కూడా వైట్ పని కావాలి, నీకు 1 కోటి రూపాయలు ఇస్తాను 10 మందికి ఫోన్లు చేసి అడిగిండట. దుక్కి దున్ని, మొక్క నాటి, మొక్కకు నీళ్లు పోసి, పుట్ల కొద్దీ పంట తీసి, ఆ పంట కుప్పలన్నిటి కూడా మార్కెట్ యార్డ్కు తీసుకొని పోయి రాత్రింబవళ్ళు ఆ పంట కుప్పల మీద పండుకొని కూర్పాట్లు పడుతూ పండుకున్నా కూడా తిప్పి కొడితే ఎకరానికి 10,000 వస్తాయి రైతులకు. సీజన్ మంచిగా ఉంటాయి, ఎకరానికి 10,000 వస్తాయి. కానీ రేవంత్ రెడ్డి దగ్గర పనిచేసే ఒక అధికారి 4 నెలల్లోనే 50 కోట్ల రూపాయలు సంపాదించిండు. ఒక అధికారే 50 కోట్ల రూపాయలు సంపాదించిండంటే ముఖ్యమంత్రి ఎంత సంపాదించుంటాడు? అవా చెప్పు తల్లి, ఎంత సంపాదించుంటాడు? అక్క చెప్పు. 1000 కోట్ల రూపాయలు సంపాదించుంటాడు. నేను ఇంతకుముందే వెంకటేశ్వర నా పక్కన ఉన్నాడు, ఆయన కూడా మరి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నాడు. నేను అన్నతో మాట్లాడుతున్నా, మరి ఏమైంది గ్రీన్ఫీల్డ్, ఈ గ్రీన్ఫీల్డ్ అంటే ఇప్పుడు కడతాల ఆనంద్ కూడా చెప్పిండు, మాకు రైట్ సైడు ఒక హైవే పోతున్నది, శ్రీశైలం హైవే పోతున్నది, లెఫ్ట్ సైడు సాగర్ హైవే పోతున్నది, మళ్ళీ మధ్యలో నడిమిట ఈ రోడ్ ఎందుకు అన్నాడు. అక్కడనే ఉన్నది రహస్యం, మీకు అసలు సంగతి తెలిస్తే లేదు. అబ్బా ఒక్క 2 నిమిషాలు విని తల్లి, నా మాట వింటే నీ మెడల వెండి పోయి బంగారం వస్తుంది, లేకపోతే నల్ల పూసలే మిగులుతాయి. ముందరనే చెప్తున్నా, అంతేనా కదా నిర్మల? సో వెండి పోయి బంగారం వస్తుంది, లేకపోతే అవే నల్ల పూసలతో ఏడవాల్సి వస్తుంది. సో ఇక్కడ జరిగింది ఏంది, సాగర్ రోడ్డు ఉన్నది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ శ్రీశైలం రోడ్డు ఉన్నది, 2 కూడా అత్యంత రద్దీ రోడ్డు. నాకు కడతాల రోడ్డు మీద పోవాలంటే ఆ దశరథ్ నాయక్ ఇంటి దాకా పోతున్నా లేదని భయం అవుతుంది నాకు. ఆ జయపాలన్న పెట్టే మరి ఛాయో లేకపోతే తిండో గిండో అన్న పెడతాడు 3వ ఫ్లోర్లో, ఆ 3వ ఫ్లోర్లో తినే అదృష్టం ఉందా లేదా అని భయం అవుతుంది. ఆ మైసిగంటి టెంపుల్కి పోతామా లేదా అని భయం అవుతుంది. తలకొండపల్లి వెంకటేష్ అన్న ఆయన మొత్తం సామాజిక కార్యక్రమాలు చేసి పెద్ద దేవాలయం కట్టిండు, ఆ దేవుని దర్శనం అయితే లేని భయం. తుక్కు కూడా దాటంగానే తుక్కు అయిపోతాం, ఇది వాస్తవం. భయం అవుతుంది.
రోడ్ డివైడర్ లేదు, 80 ఫీట్ల రోడ్డు. చూస్తేనేమో అన్ని వెహికల్స్, ఆదివారం ఏమో శ్రీశైలం మల్లికార్జున స్వామికి పోతూనే ఉంటాయి వెహికల్స్. దాన్ని డెవలప్ చేయొచ్చు కదా 6 లేన్. దాన్ని 6 లేన్ డెవలప్ చేయొచ్చు కదా. అదేవిధంగా సాగర్, చింతపల్లి దగ్గర సాయిబాబా దేవాలయం ఉన్నది, అక్కడి నుంచి నాగార్జున సాగర్ పోతాం, అక్కడి నుంచి మాచర్ల పోయి గుంటూరు పోతాం. బరాబర్ పెద్ద హైవేగా చేయొచ్చు, ఇంటర్ స్టేట్ హైవేగా చేయొచ్చు. దాన్ని డెవలప్ చేయొచ్చు కదా. కానీ ఇప్పుడు ఏమన్నాడు ఆనంద్, రైట్ సైడ్ ఉంటున్నది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మధ్యలో నుంచి ఎందుకు పోతున్నది అంటే అక్కడనే తిరకాసున్నది. అక్కడ రహస్యం ఏందయ్యా అంటే మాడుగుల మండలంలో రేవంత్ రెడ్డి చుట్టాలకు 10,000 ఎకరాల భూమి ఉన్నది. 10,000 ఎకరాల భూమి ఉన్నది. ఆ 10,000 ఎకరాల భూమికి 8 లేన్ల హైవే పోవాలి. దానికి ఆయన మంచిగా ముద్దు పేరు పెట్టిండు, గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, ఈ మధ్యన పేర్లు మంచిగా పెడితే రేటు పెరుగుతుందని ఒక ఆలోచన. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అని పెట్టిండు. ఇంకా ఇంగ్లీష్లో ఆయనకు చదవచ్చో లేదో నాకు తెలియదు. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అని పెట్టిండు. ఇక చూడరు కథ. నేను మరి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఇంత రహస్యమే ఉన్నదిరా బాబు. 8 లేన్ల హైవే ఏమి లేని దగ్గరికి ఈ 10,000 ఎకరాల దగ్గర ఏం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అని నేను చూసిన. ఈ 10,000 ఎకరాలు అక్కడ ఏం పెడుతున్నాడు అయ్యా అంటే ఆయన ఒక హబ్ పెడతాడంట. అంటే మనుషుల కన్నా బాగా ఆలోచించే మనుషులు తయారు చేసే ఒక ఫ్యాక్టరీలు 100 పెడతాడంట. మనుషులకే గతి లేదురా బాబు అంటే మనుషులు ఎందుకండి నాకు అర్థం కాదు. మనుషులను తయారు చేసే ఫ్యాక్టరీలు పెడతాడంట. తర్వాత ఒక పెద్ద వెంచర్లు పెడతాడంట. ఆ వెంచర్ల తర్వాత ఒక పెద్ద పార్క్ పెడతాడంట. దాని తర్వాత పెద్ద హాస్పిటల్ కడతాడంట. దాని తర్వాత ఒక పెద్ద ప్రపంచ స్థాయి స్టేడియం కడతాడంట. మా అవ్వ అంటున్నది అన్నేళ్ళు ఈయన ఉండాలి కదా అంటాడు. కరెక్ట్ అడిగింది. అది నువ్వు రేవంత్ రెడ్డిని ఈసారి కల్వకుర్తికి వచ్చినప్పుడు అడుగు, ఆ కడతాల దగ్గరనే గల్ల పట్టి అడుగు తల్లి, నువ్వు అన్నేళ్ళు ఉంటావా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అయ్యా. నేను నిన్న ఒక ఊరికి పోయిన రాత్రి, ఒక్క నిమిషం తల్లి, ఒక ఊరికి పోయిన రాత్రి పోతే ఆ ఊరోళ్ళందరూ ఏమన్నారు, సారు మేము బతుకమ్మ ఆడుకుంటున్నాం, కొంచెం లైట్లు వేయించి రాదన్నారు. అంటే అమ్మ గ్రామ పంచాయతీకి నిధులు వస్తాయి, ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీకి చెప్పి లైట్లు వేయించవచ్చు కదా అని అంటే ఆమెను అడిగినాను. నేను ఆమెను అడిగితే మేడం లైట్లు వేయించవచ్చు కదా అంటే, సార్ 20 నెలల నుంచి మాకేమీ నిధులు రావడం లేదు, మా జీతంలోకి వెళ్ళే లైట్లు వేయిస్తున్నా, ఎన్ని లైట్లు వేయించామంటావు చెప్పు సార్ అన్నది. పుస్తకాలు తాకట్టు పెట్టి అలా ఉద్యోగం చేస్తున్నాం ఏమంటున్నారు. నీ గ్రామ పంచాయతీలకే అది నిధించలే పరిస్థితి లేదు, కానీ నువ్వు మాత్రం ఇలా ఫ్యూచర్ సిటీ కడతావు. ఎవరికి తెలియదు ఈ డ్రామా. రోడ్లు వేసి, వెంచర్లు వేసి, జెండాలు పెట్టి దాని రేటు పెంచి అవన్నీ డబ్బులు. ఇంతకుముందు మొదటి చెప్పినా కదా, నెల్లూరు నుంచి ఒక ఆసామి ఫోన్ చేసిండు, గోన బస్తాలలో డబ్బులు మోసుకపోయే దొంగ ఇవాళ మన దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇది వాస్తవం మిత్రులారా. రెండోది, ఇంతకుముందే నేను తెలుసుకున్నా, మా రోజు నేను జయపాలనతో కూడా మాట్లాడినా. కుందారం గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా ఆ ఏరియాల గుట్టలలో నక్సలైట్ల ఉద్యమం జరుగుతున్నది. భూస్వాముల చేతుల నుండి భూములన్నీ పేదోళ్ళకు అప్పగించాలి. ఆ భూములను మొత్తం కూడా మరి ఆనాడు నక్సలైట్లు కొంతమంది భూస్వాములను చంపినారు, రకరకాల కార్యక్రమాలు చేసిండ్రు, మొత్తం మీద భూములు కొన్ని ఆక్రమించిండ్రు. సో అవన్నీ కూడా వాళ్ళు పేదోళ్ళకు అప్పచెప్పిండ్రు. మరి 2004వ సంవత్సరంలో అప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడున్న జిల్లా కలెక్టర్ ఉషారాణి గారు ఆ కుందారం గ్రామంలో నక్సలైట్లు పంచిన కొన్ని భూములకు పట్టాలు ఇద్దామని కొన్ని పేపర్లు ఇచ్చిండ్రు. రైతులు అమాయకులు కాబట్టి వాటిని పట్టాలుగా మార్చుకోలేకపోయినరు. అది ఆ టెక్నికల్ విషయాలు మరి సీనియర్ నాయకులు జయపాలన గారికి వీళ్ళందరికీ కూడా తెలుసు. ఓఆర్సీలు ఇచ్చిండ్రు, కరెక్ట్, ఓఆర్సీలు ఇచ్చిండ్రు. ఆనాడు నక్సలైట్లు, ఇది జాగ్రత్త వినాలి, ఆనాడు నక్సలైట్లు ప్రాణం పోయినా మంచిదే అని చెప్పి పోరాటం చేసి భూస్వాముల భూములు, కుందారము వంశస్థుల భూములు, అవన్నీ కూడా పడవబడ్డ భూములన్నీ కూడా పేదలకు అప్పగించిండ్రు. కానీ ఈనాడు అదే నక్సలైట్లము అని చెప్పి, సరెండర్డ్ నక్సలైట్లమని చెప్పి, మేము నయీం గ్యాంగుకు చెందిన వాళ్ళమని చెప్పి అదే వెల్దండ కేంద్రంగా కుందారంలో ఉండే రైతుల భూములను బలవంతంగా గుంజుకుంటున్నారు. బిడ్డ నీ సంగతి చెప్తాం అని చెప్పి భయపెట్టిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి సమయంలో
మీరు బాగా వినాలి. కేసీఆర్ గారి టైంలో నయీం అనే ఒక నరహంతకుడు ఎన్కౌంటర్ గురైండు, మీ అందరికి కూడా తెలుసు, అవునా కదా? వాడి పేరు చెప్తేనే ఎవరు నిద్రపోయేటోళ్ళు కాదు. ఏమన్నంటే అమ్మ వీడు ఓఆర్ఆర్ చుట్టూ తిప్పుకుంటా జీపులో తిరుగుతూనే ఉంటుంది, జీప్ అద్దాలు పైకేసి ఉంటాయి, తేళ్లను లాగులకి ఎక్కిస్తాడు. అంత నరహంతకుడు బెల్లి లలిత యాదవ్ అనే ఒక కుర్మ మహిళను తెలంగాణ కోకిల అనే ఒక గొప్ప గాయని 96వ సంవత్సరంలోనే తెలంగాణ కోసం గలమెత్తి ఎంతో గొప్పగా పాటలాడిన బెల్లి లలితక్కను 17 ముక్కలుగా నరికి బాయిలలో పడేసిండు ఆ దుర్మార్గుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అతను ఎన్కౌంటర్లో చనిపోయాడు. కట్ చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఆ నయీం గ్యాంగ్ మెంబర్లు ఎవడో సంజీవ్ అంటవాడు, వాడు వెల్దండలో కూర్చొని అరే కుందారం భూములు మాకు రాసిస్తే మంచిది, లేకపోతే బిడ్డ మిమ్మల్ని కూడా మీ లాగులలో తేళ్లు పంపిస్తాము, తొండలు పంపిస్తామని భయపెట్టిస్తూ ఉన్నారు. నేను వెంకటేష్ అన్న కడతాల ఎక్స్ఎంపీ వైస్ ఎంపీపీ ఆనంద్ మేము ఒక ఊరికి పోయినా, ఊరి పేరు గుర్తుకొస్తాడు, డబుల్ మర్డర్ అయింది గోవిందపల్లిగో. ఈ గ్యాంగులే వెంచర్లలో ఉన్న సగం గట్టున్న ఇళ్లకు బర్త్డే పార్టీలు అని చెప్పి యువకులను తీసుకొని పోయి జంబియాలు తీసుకొచ్చి పేద యువకులను ఇద్దరిని ఖతం చేసిండ్రు, ఒక్క నిమిషంలో మర్డర్ చేసిండ్రు. ఆ ఒక్క మర్డర్ చూపించి ఇవాళ కుందారం గ్రామ రైతులందరినీ కూడా అజలాపురం రైతులందరినీ కూడా బెదిరిస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఇవాళ నువ్వు నయీం గ్యాంగ్ను మళ్ళీ పెంచి పోషిస్తున్నావు. కేసీఆర్ గారి సమయంలో వాళ్ళు ఎన్కౌంటర్ అయితే ఇవాళ నువ్వు మళ్ళీ వాళ్ళకు పాలు పోసి పెంచుతున్నావు. ఎందుకయ్యా? నీ 4 బ్రదర్ సిటీ కోసం, నీ ఫ్యూచర్ సిటీ కోసం, నీ భూముల ధరలు పెంచుకోవడం కోసం ఇవాళ నువ్వు వీళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తున్నావు. లేకపోతే ఎన్ని దందాలు. సాయిరెడ్డి చచ్చిపోతాడు, ఇది వంగూరు మండలంలో సాయిరెడ్డి చచ్చిపోతే ఆయన చచ్చిపోయేటప్పుడు ఒక సూసైడ్ నోట్ రాస్తాడు. నా చావుకు కారణం రేవంత్ రెడ్డి అన్నలు తమ్ముళ్ళు తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, ఎవరు కొండలరెడ్డి, కరెక్ట్, కొండలరెడ్డి. ఈ కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి అని పేర్లు రాసి చచ్చిపోతాడు. చచ్చిపోతే నేను ఎస్పీకి ఫోన్ చేసిన, చూడు బాయ్ ఆయన వాళ్ళ పేర్లు రాసిండ్రు, న్యాయంగా అయితే ఎఫ్ఐఆర్లో రేవంత్ రెడ్డి అన్నల పేర్లు పెట్టాలి నువ్వు అన్న. ఎస్పీ ఏమన్నాడు ఎరికేనా? సార్ అదేదో సోషల్ మీడియాలో వచ్చిందంటే మాకైతే దొరకలేదు సార్ అన్నాడు. ఒక నెల రోజుల తర్వాత ఏమైందా మరి ఆయన సాయిరెడ్డి రైటింగ్ చూసిండ్రా అంటే, సార్ మేము ల్యాబొరేటరీకి పంపించినా ఇంతవరకు రిపోర్ట్ రాలేదన్న. మళ్ళీ 3 నెలలకు ఫోన్ చేసినాడు నేను, ఏమైంది బై ల్యాబొరేటరీ నుంచి రిపోర్ట్ వచ్చిందంటే, సార్ మీకు తెలియనే ఉన్నా సార్, సీఎం తమ్ముల పేరు చెప్తే ఎవడన్నా కేసు పెడతాడా సార్ అన్నాడు. మిత్రులారా మీరు ఆలోచించండి ఎంత అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇలా మనం అలైన్మెంట్ల గురించి మాట్లాడుతున్నాం. చివరిగా నేను ఒక్కటే మాట చెప్తాను మిత్రులారా, అలైన్మెంట్ అటున్నా ఇటున్నా ఎవరు వచ్చినా ఏం చేసినా మనకు రీజనల్ రింగ్ రోడ్ కావాలన్నా వద్దా? గట్టిగా చెప్పరు, కావాలన్నా వద్దా? వద్దు. ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరనే గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకే వెహికల్స్ ఉంటాయి, మిగతా ఎక్కడ కూడా వెహికల్స్ ఉంటాయి. మస్తు సార్లు తిరిగి నేను గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకే. శంషాబాద్ దాటిన తర్వాత బొంగుళూరు గేట్ దాకా వెహికల్స్ పెద్దగా ఏముండవు. బొంగుళూరు నుంచి నాగార్జున సాగర్ కానీ బెంగళూరు నుంచి మరి ఎల్బీ నగర్ దగ్గర కానీ ఎల్బీ నగర్ నుంచి కండ్లకు దాకా కానీ ఎక్కడ కూడా పెద్దగా ఉండవు. నేను ఎప్పుడు అదే దాని మీద తిరుగుతుంటా కాబట్టి నాకు తెలుస్తుంది. సో లేని అభివృద్ధిని తీసుకొచ్చి రీజనల్ రింగ్ రోడ్ అని పెట్టి ఇది పెట్టి మన భూములన్నీ గుంజుకొని మనను మాత్రం మళ్ళీ కూలీలుగా మార్చే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది వాస్తవం. నేను ఇప్పుడే చెప్తున్నా మీకు, 2025వ సంవత్సరం ఈ సెప్టెంబర్ నెలలో చెప్తున్నా, మీరు 10 సంవత్సరాల తర్వాత అదే కడతాల దగ్గర అదే అమన్గల్ దగ్గర అడ్డా కూలీలుగా మారకపోతే నా పేరు ప్రవీణ్ కుమార్ గారు, మీ భూములు ఇచ్చేస్తారు. పక్కా అడ్డా కూలీలుగా మారుతారు. ఇంకా అడ్డా కూలీల గోస అంతా ఇంత ఉండదు. టిఫిన్ కట్టుకొని వస్తారు పొద్దున్నే, మూత్రం పోయడానికి కూడా జాగయ్యారు ఎవరు? షాపోలు. మీకు తెలియదు మిత్రులారా, ఇది వాస్తవం. కొన్నిసార్లు పని దొరుకుతుంది, కొన్నిసార్లు పని దొరకదు. పని దొరికినప్పుడు ఇంటికి పోయి అదే కంట్రోల్ బియ్యంతో దీన్ని కడుపు నింపుకోవాలి. ఎన్ని రోజులు చేస్తారు ఈ పని? ఒకప్పుడు సుభిక్షంగా రైతులుగా బతికి 5 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఒక్కొక్కటి ₹1 కోటి విలువ చేసే 2 కోట్ల విలువ చేసే భూములు వదులుకొని
200 రూపాయల కూలీల కోసం రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి రైతులకు వస్తుంది. అందుకొరకు మరి ప్రభుత్వం కావాలన్నా మనకు కావాలా? దయచేసి వద్దు మిత్రులారా. ఈ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎక్కడొచ్చినా కసిదీరా ఆయన గల్లబట్టి బిడ్డ మేము ఓట్లేస్తే గెలిచిన ఆ రోజు నువ్వు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నావు? ఈ RRRను రద్దు చేపిస్తాను, ఈ ఫ్యూచర్ ఈ ఏదైతే ఫార్మాసిటీ అన్నావో ఫార్మాసిటీని రద్దు చేపిస్తావు. కానీ అదే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇలా రేవంత్ రెడ్డితో చెట్ట పట్టాలు వేసుకుంటూ తిరుగుతూ రైతుల గొంతుకు వస్తూ ఉన్నాడు. ఇలా ఎల్ఎస్ఎన్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఈ కడతాల దగ్గర విద్యుత్ లైన్ పోతున్నది. బీదర్ నుంచి 2500 ఎకరాలలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టి మహేశ్వరం దాకా మరి లైన్ వేస్తే దానికి 4000 ఎకరాలు గ్యాదర్ చేస్తున్నారు. అంతా రైతుల పొట్టగొట్టి. నేను ఒక్కడే ప్రశ్న అడుగుతున్నా, నువ్వు కరెంటు కావాలి, అందరికి కావాలి, వేసుకో, లైన్ వేసుకో, కానీ ఆ కరెంటు ఉత్పత్తి చేసే కంపెనీలలో మాకు వాటా ఇస్తావా? మాకు వాటా ఇస్తావా? ఇస్తాను. నువ్వు వాటా ఇస్తా ఉంటే మాకు కూడా నెలకు 1,00,000 రూపాయల ఆదాయం వస్తుంది ఒక్కొక్క రైతుకు. మాకు వాటా ఇస్తావా? నువ్వు మాకు వాటా ఇస్తావని అగ్రిమెంట్ రాసి మేము తప్పకుండా ఆ 40 గజాల భూమి వదులుతాం. నువ్వు వాటా ఇవ్వకుండా బిడ్డ పోని 4,000 రూపాయలు తీసుకో, దాని తర్వాత నీ మీద హైటెన్షన్ వేరేస్తే అంటే రేపు పొద్దున నేను భూమి అమ్ముకుంటే ఎవడు కొంటాడు? నా భూమి హైటెన్షన్ వేరేస్తే ఎవరు కొంటారు? నేను మా బిడ్డల పెళ్ళి ఎట్లా చేయాలి? మా పిల్లల చదువుల కోసం డబ్బులు ఎట్లా పెట్టాలి? నా భర్త ఆరోగ్యం లేకపోతే, మా భార్య ఆరోగ్యం బాగాలేకపోతే, నేను హాస్పిటల్కి పోతే వాళ్ళ డబ్బులు ఎవరు కట్టాలి? ఏ అమ్ముకొని కట్టాలి? ఇవన్నీ ఆలోచించిండ్రా? ముఖ్యమంత్రికి ఇవన్నీ ఏం పడతలేవు. ఆయనకు తెలిసిందంతా 4th సిటీ, 4 బ్రదర్స్ సిటీ, ఇప్పుడు కొత్తగా ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టిండు. ఆయనకు ఆ భూములన్నీ బాగుంటే చాలు. మనం ఎక్కడ పడ్డా, మన వడ్డా కూలీలమైనా, మనం గంగల పడ్డా ఆయనకి ఏమీ అక్కర లేదు అని చెప్తూ మరి ఈ పోరాటం నిజంగా చాలా గొప్ప పోరాటం. జయపాలన్న గారికి ఇనిషియేషన్ తీసుకున్నందుకు వారికి ఇక్కడున్న సీనియర్ నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరి కేటీఆర్ గారు ప్రతిసారి కూడా చెప్తున్నారు, మీకోసం ఎంతటి త్యాగానికైనా కూడా సిద్ధమవుతాయని కేటీఆర్ గారు అంటూ ఉన్నారు. అది న్యాయ పోరాటమైనా, లేకపోతే మరి నల్లమల అడవుల్లో అయినా, లేకపోతే నాగారం భూముల దగ్గరైనా, లేకపోతే మరి కుర్మే దగ్గరైనా, లేకపోతే ఎక్కడైనా కడతాల దగ్గరైనా, మర్రిగూడలో 400 ఎక్కడైనా కూడా మేము పోరాటం చేయడానికి వస్తాము అని చెప్పేసి కేటీఆర్ గారు అంటూ ఉన్నారు. అందుకొరకు మీరు ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ మీ వెంబడే ఉంటుందని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం మీరందరూ ఇచ్చినందుకు మీకు మరొక్కసారి ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఒక్కటే విషయం మిత్రులారా, మన పొద్దున్నే తలకొండపల్లి నుంచి వెంకటేష్ అన్న ఫోన్ చేశాడు. ఫోన్ చేసి సోషల్ మీడియా యాక్టివిస్టులను ముగ్గురిని ఉదయం 6 గంటలకు పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఆమన్గాలు పోలీస్ స్టేషన్లో పడేసి ఇంటరాగేషన్ మొదలుపెట్టారు. ఇక్కడే ఒక తమ్ముడు నరేష్ ఉన్నాడు, ఆయనను కూడా ఒక 6 నెలల క్రితం తీసుకుపోయి పడేసిండ్రు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో. నిన్నగాక మొన్న 5వ తారీఖు సెప్టెంబర్ నాడు డీజీపీ తెలంగాణ ఒక సర్క్యులర్ పంపించిన పోలీస్ స్టేషన్లు అందరికీ, ఎవరైతే ఈ పోరాటాలు చేస్తున్నారో, ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా బందిపోట్ల తీరుగా వాళ్ళ పేరు మీద పోలీస్ స్టేషన్లలో రికార్డులు పెట్టి వాళ్ళ ఫోటోలు పోలీస్ స్టేషన్లలో అతికించండి అని చెప్పి డీజీపీ ఒక సర్క్యులర్ జారీ చేసిండు. అంటే పేద రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తే, ఒక రైతు కూలీ బాధను ప్రభుత్వానికి చెప్తే, ఇలా అలైన్మెంట్ మారుస్తూ RRR పేరు మీద, రీజనల్ రింగ్ రోడ్డు పేరు మీద మా భూములు గుంజుకుంటున్నారని సోషల్ మీడియా వేదికగా ఘోషిస్తే, నువ్వొక రౌడీ షీటర్ అవుతావు, నువ్వొక బందిపోటు దొంగ అవుతావు, నిన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారు. నీకు తెలియకుండానే కుటుంబ సభ్యుల మీద నిఘా పెడతారు. ఒకరోజు నిన్ను నల్లబాలుని పెట్టినట్టుగా జైల్లో పెడతారు. 16 రోజులు జైల్లో పెడతారు. నిన్నగాక మొన్న కరీంనగర్ నుంచి ఒక నల్లబాలు అంటే ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. అంతకన్నా ముందు ఇంకో ఖైదీ రిలీజ్ అయ్యాడు. నేనన్నా జైల్లో ఏముంటుంది చెప్పు భయ్ అన్న. ఏముంటుంది సార్, 100కు 70 మంది ఖైదీలు బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులు అని చెప్పిండు ఆయన. 100కు 70 మంది ఖైదీలు బీఆర్ఎస్ సానుభూతి పరులు అంటే జైళ్ళల్లో ఎక్కువ మంది బీఆర్ఎస్ వాళ్ళనే పెడతా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు మనందరి తరపున పోరాటం చేస్తున్నారు. వాళ్ళ భార్య పిల్లలను వదిలి పోరాటం చేస్తూ ఉన్నారు. నల్లబాల అంటే ఆయన వాళ్ళ అమ్మ పక్కన కూర్చొని అన్నం తింటుంటే ఆ అన్నం ఉన్న తల్లిని తన్ని పోలీసులు నల్లబాలను పట్టుకపోయి కరీంనగర్లో జైల్లో పడిస్తే 16 రోజులు ఉన్నాడు భార్య పిల్లలకు దూరంగా.
మీ అందరి గురించి పోరాడితే, మీ అందరి గురించి గలమెత్తితే, రైతులకు యూరియా రావడం లేదని గలమెత్తితే, మిర్యాలగూడలో తీసుకుపోయి రోకల్ బండలకెచ్చి కాళ్ళు కొట్టిండ్రు ఒక లంబాడా రైతును. బిడ్డ మళ్ళా అని ఉల్టా, అరే లంబాడా కొడుక నీకెందుకురా ఇవన్నీ ఈ పోరాటాలని చెప్పి తిట్టిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇలా తెలంగాణలో ఉన్నది మిత్రులారా. అందుకొరకే ఈ కాంగ్రెస్ బీజేపీల కుట్రలను ఓడించాలంటే కేవలం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మనకు లాభం జరుగుతుందని చెప్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా ఇంత ఓపిక ఉన్న మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, మరి కొంచెం ఎక్కువగా టైం తీసుకున్నందుకు పెద్ద మనసుతో జయపాలన్న గారిని క్షమించాల్సిందిగా కోరుకుంటూ, జై తెలంగాణ.